హాయ్, వెల్కమ్ టు షాదాస్ కార్నర్. ఈరోజు కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కరివేపాకు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. 20 ఎండుమిర్చి, ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాను. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, పసుపు, సాల్ట్. ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు 2 స్పూన్ల శనగపప్పు, 3 స్పూన్ల మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇవి ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అవుతాయి, ఇట్లా రంగు మారుతుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు ధనియాలు 3 స్పూన్లు వేసుకొని ఇవి కూడా వేపుకుందాం. 1 స్పూన్ నువ్వులు గోల్డెన్ కలర్ వచ్చినాయి, ఇవి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయాయి పూర్తిగా. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఎండుమిర్చి వేపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టి వేపుకుందాం, మరీ బ్లాక్ అయ్యేదాకా వేయపద్దు. మిర్చిలోనే జీలకర్ర కూడా వేసుకొని వేపుకుంటున్నాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీస్తాం ప్లేట్లోకి అన్నీ. ఇదే ప్యాన్లో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేపుకుంటాం. ఇలా సిమ్లో పెట్టి 1 to 2 మినిట్స్ దాకా కలుపుతూనే ఉండాలి. అలాగే కరివేపాకు పొడి కోసం ముదిరిన కరివేపాకు తీసుకోవాలి, మరీ లేత తీసుకోవద్దు. నేనైతే ఫ్రెష్గా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన దాంతో చేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయింది. 1 minute 2 minutes మాత్రమే వేపుకోవాలి, మరీ మొత్తం రోస్ట్ అయ్యేలాగా వేపుకోవద్దు. కరివేపాకుకున్న ఫ్లేవర్ మొత్తం పోతుంది, అప్పుడు ఏ టేస్ట్ ఉండదు. ఇక వేపుకున్న వేస్ట్ కరివేపాకు పొడి. నేనైతే తీసేస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. లాస్ట్లో ఎల్లిపాయలు, సాల్ట్ 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను. కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇలా గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 month వరకు ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నా. కర్రీలో వేస్తే పిల్లలు తీసి పక్కన పడేస్తారు కదా, జుట్టుకి కళ్ళకి చాలా మంచిది కరివేపాకు. ఇలా పొడి వేస్తే తింటారు పిల్లలు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని రోజు 2 ముద్దలు తింటే మంచిది హెల్త్కి. అయితే వేడి వేడి అన్నం వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటున్నాను నేనైతే. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.